పల్నాడు జిల్లా వినుగొండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వినుగొండ ఆర్టీసీ బస్టాండ్లో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. పండాల సెలవులు ముగియడంతో ఈ రోజు నుంచి విద్యాసంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్కి చేరుకున్నారు. ఊర్లకు వెళ్లేందుకు బస్సుల కోసం ప్రయాణికులు ఎగబట్టడంతో బస్టాండ్ మొత్తం జలసంద్రంగా మారింది. ఈ క్రమంలో బస్సు ఎక్కే ప్రయత్నంలో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పలువురు మహిళలు, పురుషులు కింద పడిపోవడంలో కొందరు గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో బస్టాండ్లో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రద్దీ నియంత్రణలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం వచ్చేది తెలంగాణ బస్సు ఎక్కిద్దామని నిన్న పంపంటే ఆదివారం వచ్చేది నిన్న బాగాలేదు సార్. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి నా కాలేజీ వాళ్ళు కూడా అప్సెట్ ఎందుకులేమని బస్ స్టాండ్ తీసుకొచ్చాను సార్. ఊరికా నుంచి 4-5 బస్సులు గేట్ కా నుంచి లోనా నుంచి ఎక్కిస్తున్నారు సార్. పోలీసుల దగ్గర నుండి ఎక్కిస్తున్నారు. ఒక్కొక్క బస్సు కాడి దగ్గరికి రానియటం, వాళ్ళు ఎక్కిస్తున్నారు పోలీసుల దగ్గర నుండి. ఒక 50 మంది 100 మంది లోని పంపించడం, గేట్ వేయటం అట్లా ఎక్కిస్తున్నారు. నేను లోనే ఉండదు సార్, కానిస్టేబుల్ కూడా అక్కడ రాసుకుంటా. తర్వాత 2-3 బస్సులు పోయినాక ఇక్కడ ఫ్రీ అయినాక నేను 2 డోర్లు పట్టుకున్నాను సార్. అట్లా మనం ఎక్కుతాం కదా ఆ డోర్ కార్ రెండు డోర్లు ఇట్లా పట్టుకోవడంతో డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి గేటుకి గుద్దేసింది. గుద్దటంలో ఇరిగిపోయింది అమ్మటే. రెండు నిమిషాలు ఇరిగిపోయింది సార్. మేమటే ఆటో పిలిపించి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాం. అక్కడ 4 వైపు రాసుకున్నాక మళ్ళీ ఇక్కడికి. మరి పండుగ సెలవులు ముగించుకొని మరియు తిరుగు ప్రయాణం చేసేటప్పుడు బస్టాండ్లో రద్దీ నెలకొంది. వారిలో కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్ మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం వెనుకొండ ఆర్టీసీ బస్టాండ్ లో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది అనుకోవచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, బంధువులు తమ బంధువుల ఇంటికి వచ్చిన ఆనందోత్సాహంతో పండుగ జరుపుకున్నారు. అయితే తిరుగుముఖం పెట్టి పండుగ సెలవులు అనంతరం బంధువులు, విద్యార్థులు అయితే ప్రయాణం వెళ్తుండగా ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా బస్ స్టాండ్కు చేరుకున్నారు. అక్కడ రద్దీ విపరీతంగా పెరగడంతో బస్సు కొరత అతనిది ఏర్పడింది. ఈ నేపథ్యంలో బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు సీట్ల కోసం బస్సు ఎక్కేటప్పుడు మధ్య తోపులాట జరిగిందనమాట. గాయపడిన వారిని వెంటనే అక్కడ స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది అయితే కావచ్చు, పోలీస్ సిబ్బంది అయితే కావచ్చు, ఆసుపత్రికి తరలించారు. అయితే ఇందులో భాగం చూసుకున్నట్లయితే 3 మహిళలకి, ఒక వ్యక్తికి అయితే విపరీతంగా గాయాలయ్యాయి అనమాట. ఈ నేపథ్యంలో ఒక మహిళకి అయితే చెయ్యి ఫ్రాక్చర్ అయిందనమాట. చెయ్యి ఫ్రాక్చర్, ఒక వ్యక్తికి కూడా చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినారు. ప్రస్తుతం వినకొండ బస్ స్టాండ్ పరిసరాల ప్రజలందరూ భయాందోళనకు గురైనారు. ముందుగానే అదనపు బస్సులు, భద్రతా చర్యలు ఏర్పాటు చేయాల్సింది పోయి ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పునరుద్ధరించకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైనా ఆర్టీసీ మరియు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుని ప్రయాణికుల భద్రత ప్రాధాన్యం ఇవ్వాలని వెనుకొండ ప్రజలు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు ఫర్ ద అప్డేట్.